వేడి వేడి ఇప్పుడు తమిళనాడు రాజకీయం మొత్తం దేశం మొత్తంలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే తమిళులు మొట్టమొదటి నుంచి వాళ్ళు ఒక వెరైటీ, ఊరందరూ ఒక దిక్కు వాళ్ళు ఒక దిక్కు ఉంటారు అన్నట్టు. ద్రవిడియన్స్ అంటే మేము లేదు సపరేట్, మా ద్రవిడ దేశమే సపరేట్ అన్న కాడికి వస్తారు. ఇక్కడ ఇంతకుముందు మన రామ్మోహన్ గారు క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా గతంలో చరిత్రలు అవన్నీ ఇక జగన్ సత్యం ఎన్నో వచ్చినాయి పోయినాయి. ఇక్కడ గవర్నర్ ఏదైతే ఉన్నాడో ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాల్సిందే, చేసే అవకాశం ఇవ్వాల్సిందంటే ఫ్లోర్ మీద పూర్ చేసుకుంటూ ఇటు లేకపోతే అటు అన్నది ఉంటుంది. ఇక్కడ పాపము విజయ్కు ఏదైతే ఉందో ఎన్టీ రామారావుకు, విజయ్కు, ఎంజీఆర్కు వాళ్ళకు ఈయనకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు సీనియర్ మోస్ట్, మొత్తం పండిపోయిన రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ అన్ని విధాలు మొత్తం పండిపోయిన వచ్చారు. ఇక తమిళలో అదో వెరైటీ జనాలు వాళ్ళు. నాకు ఎంజి రామచంద్రన్ తమిళియన్ కాదు, కరుణానిధి తమిళియన్ కాదు, జయలలిత తమిళియన్ కాదు, వాళ్ళని తీసుకొచ్చి మంచి గద్దె మీద రజనీకాంత్ తమిళియన్ కాదు. రజనీకాంత్ అన్నది సినిమా పొలిటికల్ లో రాలేదు మీరు. అది అయితే ఏంటంటే ఇక్కడ విజయ్కు సమస్య మొదట ఏంటంటే ఆయన రియల్ హీరోయిజం అంతా ఇక్కడ రియల్ హీరోయిజం చూపించారు. అది ఇప్పుడు ఇక్కడ ప్రజలు తీసుకొచ్చి ఒక మంచి ఎక్కడ అంటే కింద బల్యం వెనక నుయ్యి ముందట గొయ్యి అన్న కాడ నిలబెట్టిరు, ఎట్లా పరిపాలిస్తూ ఉన్నది. ఇక్కడ గవర్నరు ఒకవేళ ఆయన చేసింది కూడా విజయ్కి ఒకందుకు మంచిదే, మెరిటోరియస్ అది. ఎందుకంటే ఇప్పుడు అన్నది స్టెబిలిటీ సర్ది చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఫండమెంటల్గా విపరీతమైన హామీలు ఇచ్చిండు విజయ్. హామీలు ఇచ్చిండు తెలుగు రెండు రాష్ట్రాలని, అదే హామీలు ఇచ్చిండు, యూత్ను అట్రాక్ట్ చేసిండు. అక్కడ ఏంటంటే యూత్ ఫాలోయింగ్ ఏంది, 65% యువజనులు ఉన్నారు మొత్తం భారతదేశంలో. 100కి 65 మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పుణ్యం అంటూ గెలుచుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి కరెక్ట్ గోడ ఎక్కియకుండా చేతులు గోడ కాదిచ్చారు, పైకి కిందికి దుంకుతావా లేకపోతే అది రెంట జెండా రేవడినట్టు. ఈ కథం ఏమైంది అంటే ఇప్పుడు ఇక్కడ విజయ్ కరెక్ట్ రాజకీయ గురువులు సరి అయినంగా ఏదైతే ఉందో ఆయనకు ఒక కరెక్ట్ అడ్వైజ్ చేసే రాజకీయ ఉద్దండు ఆయన పాటించాలి. ఎందుకు అంటే ఇక్కడ లాంగ్ రన్లు ఉండాలనా లేకపోతే షార్ట్ రన్లు ఉండాలా? లాంగ్ రన్లు ఉండాలంటే ఈయన ఏం చేయాలి, ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సిందే. అంతేగాని బీజేపీ ఏమన్నదో జనం ఏమంటారో ఏమన్నదో కాదు. ఇక్కడ అసెంబ్లీ రద్దు చేసిపోయినంత మాత్రం రద్దు అవుతుంది అన్నది కూడా గ్యారంటీ లేదు. ఆయన హామీలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏంటంటే అది అవకాశవాదం వాళ్ళది కూడా ఏముంటుంది, రూలింగ్లో లేరు. ఇక్కడ తమిళనాడులో కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళు రూలింగ్లో లేనోనికి సమయం ఎక్కువ ఉంటుంది, ఎట్లా అంటే అట్లా రాజకీయం ఆడవచ్చు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఏంటంటే అది ఏదంటే ఎన్కోటి ముందోటి. ఇప్పుడు కొడుకు రాజకీయ జీవితం క్లోజ్ అయితే సపోర్ట్ చేస్తే అన్కండిషనల్ చేద్దామన్నా కూడా, కానీ అది ఒప్పరు వాళ్ళు, అయ్యే పని కాదు. ఇక్కడ విజయ్కు ఏదైతే ఉందో చాలా క్లిష్ట పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ పార్టీలు చీల్చడానికి కూడా అవకాశం లేదు, చీల్చినా కూడా ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఆయనే ఇప్పటికి కూడా అయితే డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే అనైతికంగా పబ్లిక్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న దాని మీద పక్క పెట్టిన. ఇప్పుడు ఏఐడిఎంకేతో కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఎలాగో 5 సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అంటే ఆల్రెడీ ఎంత 113 వచ్చినాయి, 112 సిపిఐ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ డిస్కషన్ తీసుకుంటాం మీకు. నేను ఏమంటున్నా అయితే 4 బార్డర్ లో ఇంత మందితో పెట్టుకుంటే అందరూ ఒకటి నగేష్ నేను చెప్పండి, ఇక్కడ నువ్వు చిన్న చితక కోతుల దాంట్లో నువ్వు నీకు సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నా కూడా ఏదైతే ఉందో నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ లార్జర్ ఇంట్రెస్ట్ లార్జర్ పార్టీ లాంగ్ రన్ పర్పస్ లా నువ్వు ఏం చేయాలి అన్నట్టు ఏం కొంత పెట్టుకోవాలి, తప్పదు కదా. పెట్టుకొని వాళ్ళకు మినిస్టర్ ఏదైతే ఉందో క్యాబినెట్ బర్తలు షేరింగ్ పెట్టుకోవాలి, ఏదన్నా అన్ని ఉంటది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమైతుంది తెలుసా, ఈయన ఇచ్చిన హామీలలో వాళ్ళు కూడా పాత్రదారులు అవుతారు. ఇక్కడ సారీ సార్, మీరు అన్నారు లార్జెస్ట్ పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటే నీకు సేఫ్ అని. కానీ నేను ఇప్పటికంటున్నాను,
మనం స్పిరిట్ ఐడియాలజీని బేస్ చేసుకునే తను ఏమైనా చేయగలుగుతాడు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా మళ్ళీ ఇక్కడ ఐడియాలజికల్ డిఫరెన్స్ కాంట్రరీ ఉన్న దాంతో ఎలా వెళ్తాడు? నేను చెప్తా ఇప్పుడు నగేష్ గారు, వీళ్ళ ఐడియాలజీ ఏమున్నది అన్నది కండిషన్స్ ఈయన పెట్టుకొని కాంప్రమైజ్ మోడ్లో పోతే వర్కౌట్ అవుతుంది అంతే. అదొకటి. అది పెట్టకుండా నేను ఏం లేదు ఎన్ని రోజులు కొట్టుకుంటాడు ఈయన. మళ్ళీ ఇదేంటంటే ఈ చిల్ల చితక ఒక కప్పల దండ ఏంటంటే పెట్టుకున్న వారికి ఏంటంటే ఏ కప్ ఎప్పుడు దుంకేది తెలియదు. ఆ డేంజర్ అవసరం లేదు ఇక్కడ. లార్జెస్ట్ పార్టీతో పెట్టుకుందంటే నీకు స్టెబిలిటీ అన్నది ఫామ్ అయిపోతుంది. అందులో ఎవడున్నా పోయినా దుంకినా చేసినా కానీ అది పెట్టుకోకుండా నేను వీళ్ళ ఇద్దరు అంటే వాళ్ళు డిమాండ్స్ బ్లాక్ మెయిలింగ్ వస్తారు. భయంకరమైన బ్లాక్ మెయిలింగ్ వాళ్ళు ఇచ్చే ఇద్దరు కానీ బ్లాక్ మెయిలింగ్ మొత్తం ఎంత రకంగా ఉంటాయి. నాదెల్ల కలగూర గంప అది ఎప్పుడు ఏది పోతుంది ఏది వస్తుంది అనేది చెప్పకుండా. కానీ ఇక్కడ మరి ఏఐడిఎంకే వాళ్ళు కూడా వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐడిఎంకే నేత అంటే ఎంపీ ఎవరు తంబి దొరై అంట, ఆయన ఏమంటాడంటే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఏఐడిఎంకే అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ పార్టీకి మాట్లాడు తమ నాయకుడు పళనిస్వామి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అదే అభిప్రాయం వ్యక్తమైందని తెలిపారంట. దేవుడి దయతో అది సాధ్యమవుతుందని మేము ఆశిస్తున్నాం. నామినేషన్ వేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను గెలుస్తాను భ్రమలు ఉంటాయి. ఆ స్టేట్మెంట్ కి నేను రెక్టిఫై చేద్దరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆయనకు మార్గం ఆయన నిలబెట్టుకోవాలి పోవాలి అంటే లార్జర్ పార్టీతోనే అయితే ఏంటంటే స్టెబిలిటీ ఉంటుంది. సిద్ధాంతపరంగా వాళ్ళు కొల్యూషన్ పోతే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, వీళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. షేరింగ్ పెట్టుకొని పోవాలి. దాని మీద డిప్యూటీ సీఎం ఏంది, ఏం సంగతి, క్యాబినెట్ ఏ పోర్ట్ఫోలియో ఏంది, ఇంపార్టెంట్ ఏంది, నా స్కీములకి ఇవి, దీన్ని మీరు అడ్డు రావద్దు. బిల్ పాస్ చేసుకోవడానికి 2/3 మెజారిటీ అన్న దాని మీద ఆయనకు స్ట్రెంత్ ఉంటుంది. నువ్వు ఎంతసేపు మళ్ళీ 6 నెలలు కాగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు కదా, ఎవడో కుర్చీ పుంజానికి చూస్తూ ఉంటారు. ఈ పద్ధతి రావద్దు అన్న ఉద్దేశంలో ఇప్పుడు విజయ్ కూడా ఏదైతే ఉందో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకులను పెట్టుకొని వాళ్ళతో టర్మ్స్ కండిషన్స్ పెట్టుకొని ఒక ఒప్పందానికి జెంటిల్మెన్ అగ్రిమెంట్కి వచ్చి తర్వాత పోతే కొనెళ్ళగలుగుతాడు. లేకపోతే మళ్ళీ ఇది అయారాం గయారాం లెక్క అప్పుడు ఆ పరిస్థితి రావద్దన్న ఉద్దేశంలో ఇప్పుడు ఇది. కాకపోతే ఇక్కడ గవర్నర్ది కూడా ఏదైతే ఉందో, గవర్నర్ ఏమనుకున్నాడు, ఆయన ఇండివిజువల్గా ఇయ్యక మెజార్టీ లేదు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అవతల పార్టీలు నేను ఎందుకు ఇవ్వాలి, నా మీద బురద చల్లితే నేను ఎందుకు పెట్టుకోవాలన్న ఉద్దేశంలో ఏదో ఒకటి వేస్తారు కదా. గతంలో కూడా అబండాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి తమిళనాడులో. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో ఈ మెజార్టీ గవర్నర్ పిలవాల్సిందే, వస్తాం ధర్మంగా గవర్నర్ పిలవాలి. ఎందుకంటే నేను చెప్తా, ఇప్పుడు పివి నరసింహారావు 1996లో ఇది మైనార్టీ గవర్నమెంట్లో వచ్చిండు. ఆయన మైనార్టీ ఫార్మేషన్ నాడు మైనార్టీ వచ్చిన తర్వాత మెజార్టీ ప్రూవ్ చేసుకున్నాడు. కేసు వచ్చింది అవన్నీ డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు అదే మన్మోహన్ సింగ్ లోక్సభ కంటెస్ట్ చేసిండా, చేయలే. ఆయన ఎప్పుడే రాజ్యసభకి వెళ్ళి వచ్చే రెండు టర్ములు కంప్లీట్ చేసుకొని పోయిండు. ఇక్కడ మళ్ళీ ఓటుకు నోటు ఆయన పీరియడ్లో కూడా భయంకరంగా ఏది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు ఏది మన్మోహన్ సింగ్ పీరియడ్లో కూడా. ఇవన్నీ రావాలంటే నేనేమంటున్నా, ఇక్కడ విజయ్కు కత్తి మీద సాంలాగానే పబ్లిక్ ఏం చేసినంటే తీసుకొచ్చి ఫుల్ టైంలో ఏకఛత్రాధిపత్యం ఇయ్యలే, నడి గోడ మీద నిలబెట్టిండ్రు. కింద ముళ్ళు పెట్టి నిలబెట్టిండ్రు. కూర్చుకుంటుంది అటు పడితే బాయి ఇటు పడితే గొయ్యి, ఏం చేయాలన్న దాని మీద ఉన్నది. ఇక్కడ విజయ్ సక్సెస్ కావాలంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్ అంటారా? 15,000 ఒక్కొక్క గ్రాడ్యుయేట్ అదేదో ఇస్తా అని చెప్పి అంటే నేను అనేది సరే, పథకాల సంగతి పక్కన పెట్టండి. ఆ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటో మన రామరెడ్డి గారు చెప్పారు. ఇప్పటికీ అప్పుల్లో ఉంది, పైగా ఈ యొక్క తోడైతే ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పులు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని, గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా నల్లేరు మీద నడకే ఉండదు. అట్లా కాదు, అవన్నీ ఏదో అసాధ్యమైన హామీలు ఇచ్చి 6 సిలిండర్లు ఒక్కొక్కరికి ఇస్తా అంటే ఎవరిని డబ్బిస్తావు? పబ్లిక్ కూడా ఓటు వేయడానికి ఏంటంటే 30% ఏమో వచ్చింది ఈయనకు, టోటల్లా 35% ఈయనకు వచ్చింది. అయితే పబ్లిక్ ఏంటంటే ఇక మైనార్టీ ఓట్ల ఇప్పుడు మెజార్టీస్లా ఎట్లా అంటే పబ్లిక్ ఎమ్మెల్సీ ఎలక్షన్లోనేమో 50% రావాలి. దీంట్లో ఏంటంటే 4 కొట్టుకుంటే ఒక్కరికి ఏదో వచ్చినా కానీ వాడు ఎలక్టెడ్ కింద లెక్క. అది ఈ రకంగా ఈయనకు పాపం విజయ్కి ఏంటంటే ఇది తలకు మించిన భారమే. ఇది
నా ఏదైతే ముళ్ళ కిరీటం ఇది అనుకున్నంత అల్గా కాదు, ముళ్ళ కిరీటము ముడి కింద కాలే కురిసేది. అది అది దాన్ని తట్టుకొని చేయాలంటే అపారమైన అనుభవం ఉన్నవాళ్ళని పక్కన పెట్టుకొని ఇది చేస్తేనే అవుతుంది. ఇక్కడ గవర్నరు ఒకవేళ ఆయనకు ఇవ్వకపోవడం కూడా ఒక మంచిదే, స్టెబిలిటీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఆయన ఒకవేళ ఇన్వైట్ చేసి ప్రమాణ స్వీకారం చేసినాక ఇంకా దాని కథ వేరే ఉంటది. ఇష్టానుసారం డిమాండ్లు అవన్నీ ఏముంటది కదా, దానికంటే ఇప్పుడు ఇది మంచి సిచ్యువేషన్. స్టెబిలిటీ రావాలి చెయ్యాలి అన్న దాని మీద ఎవరో ఒకరు అయితే అన్నా డిఎంకేనా లేకపోతే వీళ్ళు చిన్న చితక పార్టీలతోనా అసలు ఇంతవరకు అన్నా డిఎంకే పార్టీతో కానీ పళనిస్వామితో కానీ వీళ్ళు చర్చలు చేసినట్టుగా కూడా ఎక్కడ రాలేదు. అంటే వీళ్ళు నిజంగానే మీరు అన్నట్టుగా ఈ ఒక ఇది మన వీసీకేనో లేకపోతే సిపిఎంనో సిపిఐనో ఇలాంటి చిన్న చిన్న పార్టీలు రెండు వాటి ఇలా కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డైరెక్ట్ మీరు అన్నట్టుగా బెదిరించుకునే వాళ్ళు టీం వర్క్ ఉంటుంది, వాడు చూసుకుంటాడు. అంతేగాని నువ్వు ప్రతి ఒక్కరిని అయ్యప్ప అని బతిమలాడుకునే సిచ్యువేషన్ పెట్టుకోకూడదు, అది భయంకరంగా ఉంటది. 4 పార్టీలు 4 వేరే ఎజెండాలు ఉంటాయి. తమిళ ఎజెండా వేరే, ఎజెండా వేరే, ఇప్పటికి కూడా ఏదైతే సమయం మించిపోయింది లేదు, ఇంకా కొద్ది రోజులు మీ దగ్గరికి వస్తున్నాం సార్, మీ దగ్గరికి వస్తున్నాం సార్. ఇంకా మించిపోయింది లేదు. ఇప్పటికి కూడా విజయ్ ఏదైతే ఉందో పరిపూర్ణత ఉన్న నాయకులను పెట్టుకొని లార్జెస్ట్ పార్టీ వీళ్ళ తర్వాత ఉన్న పార్టీని వాళ్ళతో అంటే ఇక్కడ బీజేపీ పరంగా తగ్గబెట్టి బీజేపీకి ఒకటే వాళ్ళు చేసేదేముంది అన్న డిఎంకే చేసేది. ఇక్కడ ఇంకోటి ఉంది సార్, ఇప్పుడు గవర్నర్ ఆడిస్తుంది బీజేపీ అనేది ఆడిగా ఏది ఇస్తారో పక్క పెట్టి ఆడిచ్చినంత మాత్రాన్ని వీళ్ళకి రాజ్యాంగం మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పిలవాలని లేదు రాజ్యాంగంలో. ఇక్కడ మెజార్టీ ఎవరన్నా కానీ సింగిల్ లార్జెస్ట్ పిలవద్దని లేదు, పిలవాలని లేదు. హూ ఇస్ ద హైయెస్ట్ రూలింగ్? అటువంటి అప్పుడు నేను ఏం చెప్పినా ఇప్పుడే పివి నరసింహారావు మైనార్టీ గవర్నమెంట్ ను ఆ ప్రెసిడెంట్ పిలవలేదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదా? దానికి అది పక్కన పెట్టేసి ఇవన్నీ పెట్టి ఆయనకి ఏంటంటే పాపం ముళ్ళ కిరీటం మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు అంత ఈజీ కాదు. ఎవరైతే విజయ్ చేయాలంటే మంచి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఆనెస్ట్ గా ఉన్నోళ్ళని తీసుకొని పెట్టుకొని పథకాల మీద ఏది కానీ పెట్టుకుంటారు. ఇక్కడ అన్నది డిఎంకేకి ఏంటంటే దరిద్రము, వాడు మొత్తం స్టార్ లీడర్ లేడు, స్టార్ క్యాంపెయినర్ లేడు. స్టార్ క్యాంపెయినర్ లేక వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు. 47 వచ్చినాయి. స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు డిఎంకే జయలలిత టైప్ లా నెక్స్ట్ సెకండ్ కేటగిరీ శశికళని పక్కకు వారేసి అల్టిమేట్ వాళ్ళని పెట్టుకోవాలి కదా. పళనిస్వామి మళ్ళీ డిఎంకేలో దూరిండు. అదే పన్నీర్సెల్వం డిఎంకేలో దూరే వాళ్ళు, అదే పన్నీర్సెల్వం విజయ్ పొత్తు పెట్టుకుంటే బ్రహ్మాండంగా వచ్చేది. అది పక్క పెట్టేసేదంటే ఆడ రాంగ్ స్టెప్లతోని ఈయనకు ఇబ్బందులు వస్తున్నాయి. అనుకున్నంత మాత్రాన ఈజీ కాదు, చాలా హెడేక్ ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తేనే అది వస్తుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక్కడ అంటే నిజంగానే విజయ్కి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన ఒక డిప్లొమా అంటే ఎటు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండడానికి అవకాశం లేదు. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ గవర్నర్ 2 సార్లు కలిసిన ఆయన తిరస్కరించారు. ఆయన తీరుపై నేను మనస్తాపం చెందాను, నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరైతే ఈ వీసీకే కావచ్చు లేకపోతే ఇంకెవరు మన సిపిఎం సిపిఐ వీళ్ళందరితోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు నేను పిటిషన్ దాఖలు చేస్తానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది సార్.